డాక్టర్ శుభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక కపుల్ ఉన్నారు మనతో, వీళ్ళతో మాట్లాడదాము. తను గంగోత్రి, ఇంకా కుర్మయ్య. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 6 years అయింది మేడం. అచ్చా, ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కన్సీవ్ అయ్యారు కదా మేడం? ఫస్ట్ ప్రెగ్నెంట్ గురించి నేను మీ దగ్గర 5 నిమిషాలు మాట్లాడతా. సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటే మినిమం 5 లక్షలు అయిపోయింది. కాలేజ్ బ్యాగ్ ఒక ఫైల్ ఉంది మా దగ్గర. అవునవును, చూపించారు కదా. 3 కేజీల టాబ్లెట్స్ వాడినాం, ఆమె వాడింది. అసలు మాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఎన్నో దేవుడు సర్జరీ కూడా చేసినట్టున్నారు కదా, లాప్రోస్కోపీ. వాళ్ళు కూడా లాస్ట్ ప్రయత్నం చేసి చూద్దాం టైం పాస్ చేసుకుని అమౌంట్ విపరీతంగా అమౌంట్ అయిపోయింది. వాళ్ళు ఏం మాకు సాటిస్ఫాక్షన్ అయితే చూస్తలేదు. ఇట్లా కాదని చెప్పి మీరు మంచిగా చూస్తారని చెప్పి మా రిలేషన్ చెప్పి మీ దగ్గరకు వచ్చినాం. ఒక 2 months చూసినాక 3 months రన్నింగ్ అయినప్పుడే కన్సిడర్ అయింది. ఎన్నో దేవుళ్ళు మొక్కలు కానీ ఏ దేవుడు మాకు కార్యం సమర్పలేదు. మీరే మాకు దేవుళ్ళలాగా కనిపించింది మేడం. అప్పటికైతే ఆ రోజు కన్సిడర్ అయిన రోజు మా భార్య నేను ఇద్దరు మీ కాలు ముందు అనుకున్నాం మేడం. గోపంగా అంతా ఇద్దరం కలిసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. చాలా స్ట్రెస్ లో ఉన్నారు. చాలా స్ట్రెస్ లో విపరీతమైన సమాజంలో ఉంటుంది మేడం. ఆమెను తక్కువ అనుకోండి, నన్ను ఎన్నో అపార్థాలు తీసుకొని చాలా మాట్లాడిండ్రు. ఈసారి అమ్మాయి పడితే ఖచ్చితంగా మీ పేరు పెట్టుకోవాలని మా మనసులో. సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కన్సీవ్ అయ్యారు. దగ్గరకు వస్తున్నప్పుడే న్యాచురల్ అయింది మేడం. ఈసారి మొత్తం పాప పుట్టాలని కోరుకుంటున్నా. పాపకు మీ పేరు పెట్టాలి ఖచ్చితంగా నా మనసులో. ఓకే, కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం.